ఇంకో 50% పబ్లిక్ ఏంటంటే లాయర్స్ ఆర్ వెరీ కాస్ట్లీ, ది చార్జ్ హై అమౌంట్ అని చెప్పేసి ఈ నోషన్ ఉంది. ఇది ఎందుకు వచ్చింది ఈ విధంగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టు మనం తీసుకునే కేసుని బట్టి ఉంటుంది. ఒక్కొక్క లాయర్ ఒక్కొక్క స్టైల్లో ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు మీరు చూసినట్టయితే మన చంద్రబాబు కేసు, ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు ఆయన పైన కేసుకి సిద్ధార్థ్ లూత్రా అని సుప్రీంకోర్టు నుంచి వచ్చారు. ఈ చార్జెస్ లైక్ 10 lakhs a day, 20 lakhs a day. క్లయింట్ పే చేయడానికి రెడీగా ఉన్నారు అంటే దట్స్ పేయింగ్ కెపాసిటీ. దట్స్ వై ఐమ్ సేయింగ్ దిస్ ఈజ్ ఎ రివార్డింగ్ కెరీర్ అని ఇందాక స్టార్టింగ్లో చెప్పాను. రివార్డింగ్ కెరీర్ ఎందుకు అన్నాను అంటే ద స్కై ఈజ్ ద లిమిట్. మీరు నిజంగా చేయాలనుకుంటే ఒక సిద్ధార్థ్ లూత్రా గారి లాగానో ఒక హరీష్ సాల్వే లాగానో యూ కెన్ చార్జ్ 10-20 lakhs. ఇప్పుడే లా చేయాలనిపిస్తుంది, బట్ డబ్బుల సంగతి ఏంటి? అది 100%. పైసలు లేకపోతే మజా లేదు ఇక్కడ. అంత బాగానే ఉంది సార్. కిక్ అన్నారు, ఫన్ అన్నారు, మీరు చెప్తుంది వింటుంటే నాకే ఇప్పుడే లా చేయాలనిపిస్తుంది, బట్ డబ్బుల సంగతి ఏంటి? ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? అది 100%. పైసలు లేకపోతే మజా లేదు ఇక్కడ. సో మనం తీసుకునే కేసుని బట్టి ఉంటుంది. ఒక్కొక్క లాయర్ ఒక్కొక్క స్టైల్లో ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు మీరు చూసినట్టయితే మన చంద్రబాబు కేసు, ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు ఆయన పైన కేసుకి సిద్ధార్థ్ లూత్రా అని సుప్రీంకోర్టు నుంచి వచ్చారు. ఈ చార్జెస్ లైక్ 10 lakhs a day, 20 lakhs a day. అండ్ వాళ్ళకి ఫ్లైట్ అకామిడేషన్స్ అన్నీ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం మన దగ్గర లాయర్స్ తక్కువ ఫీజ్కి కూడా చేసే వాళ్ళు ఉన్నారు. సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ దేర్ ఎక్స్పర్ట్. వాళ్ళకున్న సబ్జెక్ట్, కంటెంట్, ఎక్స్పీరియన్స్, సక్సెస్ రేట్, ఇవన్నీ మార్కెట్లో వాళ్ళకి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఎస్టాబ్లిష్ అవుతాయి. అది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారనేది వాళ్ళ కేసు పైన డిపెండ్ అయి ఉంటుంది, దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే టైం పైన డిపెండ్ అయి ఉంటుంది, అండ్ క్లయింట్ పేయింగ్ కెపాసిటీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ కలుగుకొని ఒక లాయర్ వాళ్ళ క్లయింట్తో ఇంటర్నల్గా డిస్కస్ చేసుకునే ఒక ఫ్యాక్టర్ ఏంటంటే ఫీజ్. కానీ పబ్లిక్లో ఒక 50% పబ్లిక్ ఏంటి అంటే చెట్టు కింద పీటర్, వాడు ఏం సంపాదించాడు, అదొక నోషన్ ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇంకో 50% పబ్లిక్ ఏంటంటే లాయర్స్ ఆర్ వెరీ కాస్ట్లీ, ది చార్జ్ హై అమౌంట్ అని చెప్పేసి ఈ నోషన్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టు ఈ చెట్టు కింద పీటర్ అనేది ఒక కామెడీ కొనటేషన్. కలిసి ఏదో ఫీలింగ్లో దాంట్లో స్టార్ట్ అయింది. ఓకే. బట్ ఏంటంటే టు ద ఫ్యాక్ట్, ఒక కోర్టు లోపల కొంతమంది అక్కడక్కడ కొన్ని టేబుల్స్ వేసుకొని నోటరీ సర్వీసెస్ కానీ, లేకపోతే అఫిడవిట్ డ్రాఫ్టింగ్ సర్వీసెస్ కానీ, లేకపోతే కేస్ డ్రాఫ్టింగ్ సర్వీసెస్ కానీ ఇస్తారు. వీళ్ళకి కూడా లీగల్ పైన బాగానే నాలెడ్జ్ ఉంటుంది. కొంతమంది లా కూడా చేసి ఉంటారు. బట్ వాళ్ళు లోపలికి వెళ్ళి ఆర్గ్యుమెంట్ చేసే స్కిల్ లేకపోవడం వలనో, లేకపోతే వాళ్ళకి అంత మంచి ఇంగ్లీష్ రాకపోవడం వలన, ఎందుకంటే లా ఇన్వాల్వ్స్ ఎ లాట్ ఆఫ్ లాటిన్ ఇంగ్లీష్. మనం ఎంతో కొంత బ్రిటిష్ నుంచి బారో చేసుకున్నాం. సో ఆ ఇంగ్లీష్ కొనటేషన్స్, వర్డ్స్, ఫ్రేసెస్ కొన్ని పాపం వాళ్ళకి రూరల్ ఏరియా నుంచి వచ్చి ఉంటే వాళ్ళకి అర్థం కాకపోతే ఆ లిటిగేషన్లో ఆర్గ్యుమెంట్ చేయడానికి కొంచెం వాళ్ళకి డిఫికల్టీ ఉంది. సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల, ఏ రీజన్ వల్లనైనా సరే వాళ్ళు అక్కడ ఉండలేక మేబీ ఈ చెట్టు కింద ఇంకొక టేబుల్ వేసుకొని వేరే సర్వీసెస్ స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళ మీద క్రియేట్ అయిన ఒక కామెడీ కొనటేషన్ తప్ప దే ఆల్సో డూ ఈక్వల్ హార్డ్ వర్క్. వాళ్ళు కూడా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉంటాయి, వాళ్ళు కూడా క్లయింట్ సర్వీస్ కోసం కష్టపడతారు. అట్ ద సేమ్ టైం మీరు అంటున్న అదర్ సైడ్ ఆఫ్ ది క్వశ్చన్, లాయర్స్ ఆర్ టూ కాస్ట్లీ అనేది, నేను ఇందాక చెప్పినట్టు లాయర్స్ ఫీజ్ అనేది వాళ్ళ ఇండిపెండెంట్ కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. ఇప్పుడు అంతా మాట్లాడుతున్నాము, ఏ లాయర్ అయినా ఇనీషియల్ గా ఈ ఫీల్డ్ లోకి ఎంట్రీ అయినప్పుడు వాళ్ళ కాలేజ్లో చదువుకున్న థియరీకి ప్రాక్టికల్ గా కోర్ట్ ప్రొసీజర్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఏ లాయర్ అయినా సరే ఒకసారి లా కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకి ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం కొత్తగా ఉంటుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఇంక్లూడింగ్ ఏ లాయర్ అయినా సరే, ఇంక్లూడింగ్ దట్ సిద్ధార్థ్ లూత్రా గారు అని, లేకపోతే రామ్ జెఠ్మలాని గారు అని, దే స్టార్టెడ్ యాజ్ ఎ జూనియర్ గా స్టార్ట్ అయ్యి ఒక సీనియర్ ఆఫీస్ లో జాయిన్ అయ్యి అక్కడ ఉండే ఫైల్స్ ని స్టడీ చేస్తూ అసలు కేసు ఎలా ఉంటుంది, ఆర్గ్యుమెంట్స్ ఎలా చేయాలి, ఫ్రేమ్ వర్క్ ఎలా ఉండాలి, మన రీసెర్చ్ ఎలా ఉండాలి, ఏం చేస్తే కేసు గెలుస్తాం అనేది, ఇవన్నీ కూడా ప్రాక్టికల్ ల్యాబ్ ఏది అని అంటే మన సీనియర్ ఆఫీస్. సో ప్రతి ఒక్క జూనియర్ అక్కడ జాయిన్ అవ్వాల్సిందే, ఎంతో కొంత నేర్చుకోవాల్సిందే. అక్కడ నేర్చుకునే ప్రాసెస్ లో ఇనిషియల్ 2-3 years వీ హ్యావ్ టు స్ట్రగుల్. పెద్ద రివార్డింగ్ కెరీర్ ఏమి ఉండదు. 5,000, 10,000, 15,000 కి జూనియర్స్ చేస్తారు. అంటే దట్ ఈస్ స్టైఫండ్. అది సాలరీ అని కూడా చెప్పడానికి కైండ్ ఆఫ్ స్టైఫండ్. సో సీనియర్ ఇచ్చే ఆ 10,000-15,000 తో అడ్జస్ట్ అవుతూ, ఫ్యామిలీని నడుపుకుంటూ, ఆ కేసెస్ని హ్యాండిల్ చేస్తూ, కేసెస్ని నేర్చుకొని
ఆ తర్వాత మార్కెట్లోకి వాళ్ళు ఒక పొజిషన్ క్రియేట్ చేసుకొని క్లయింట్స్కి ఒక సాటిస్ఫాక్షన్ క్రియేట్ చేసి కేసెస్ తెచ్చుకొని దెన్ దే హ్యావ్ టు ప్రూవ్ దెమ్సెల్ఫ్ టు ద మార్కెట్. ఓకే. దెన్ అప్పుడు వాళ్ళకి మనీ ఫ్లో అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇఫ్ ఐ హ్యావ్ టు గివ్ సమ్ ఎగ్జాంపుల్స్, సిద్ధార్థ్ లుత్రా గారు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను, హీ చార్జెస్ లైక్ hefty amounts 5-10 lakhs పర్ డే. ఓకే. అంత కూడా చార్జ్ చేస్తారు. సో క్లయింట్ పే చేయడానికి రెడీగా ఉన్నారు అని అంటే దట్స్ ఎ పేయింగ్ కెపాసిటీ. రామ్ జెట్మలానీ గారు, హీ ఆల్సో చార్జెస్ వెరీ హై, దట్స్ హీ స్కిల్. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ దిస్ ఈస్ ఎ రివార్డింగ్ కెరీర్ అని ఇందాక స్టార్టింగ్ లో చెప్పాను. రివార్డింగ్ కెరీర్ ఎందుకు అన్నాను అంటే ద స్కై ఇస్ ద లిమిట్. నేను నిజంగా చేయాలనుకుంటే ఒక సిద్ధార్థ్ లూత్రా గారు లాగానో ఒక హరీష్ సాల్వే లాగానో యూ కెన్ చార్జ్ 10-20 lakhs. ఇప్పుడు హరీష్ సాల్వే గారి పేరు వచ్చింది కాబట్టి ఐ విల్ గివ్ ఎ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. 2017లో కుల్భూషణ్ యాదవ్ అని ఒక ఇండియన్ రిటైర్డ్ నేవల్ ఆఫీసర్ పాకిస్తాన్ వాళ్ళ కస్టడీలో ఇరుక్కుపోయి టెర్రరిజం అనే ఒక అలిగేషన్ అతని మీద పాకిస్తాన్ గవర్నమెంట్ వేసేసి అతనికి డెత్ పెనాల్టీ వేసింది పాకిస్తాన్ సుప్రీంకోర్టు. డెత్ పెనాల్టీ వేస్తే ఇండియన్ గవర్నమెంట్ దాన్ని ఫైట్ చేయడానికి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ICJ, అంటే ఒక కంట్రీస్ మధ్యలో ఉండే ఒక కాన్ఫ్లిక్ట్స్ ని వీ కెన్ అపీల్ దేర్ బిఫోర్ ICJ. అట్లా ఇండియన్ గవర్నమెంట్ హస్ అపీల్డ్ ఇట్ బిఫోర్ ICJ, ఇండియన్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. దట్ our military or naval officer is in the custody of Pakistan. వాళ్ళు వియన్నా కన్వెన్షన్ ట్రీటీని బ్రేక్ చేస్తూ దే హ్యావ్ ఇంపోజ్డ్ డెత్ పెనాల్టీ అగెన్స్ట్ ఆర్ ఆఫీసర్ అని చెప్పి అక్కడ ఫైల్ చేస్తే దే హ్యావ్ పిక్డ్ అప్ హరీష్ సాల్వే టు రిప్రజెంట్ ఇండియా. ఓకే. అండ్ హరీష్ సాల్వే హాస్ ఆల్ ద రైట్స్ టు చార్జ్ వాట్ ఎవర్ ద ఫీస్ హీ లైక్. అండ్ గవర్నమెంట్ కి నచ్చితే దే హ్యావ్ టు పే ఇట్. He can charge for this case, but you know the surprising thing, he charged only 1 rupee. Oh, అందుకని ఆయనని 1 rupee lawyer అని కూడా అంటారు. He only charged 1 rupee to fight that case, and he represented India and Kulbhushan Yadav, the retired naval officer, and argued before the panel of 16 judges. అంటే బెంచ్ పైన 16 benches, 16 judges కూర్చొని they will listen to your argument. At the same time, Pakistan tarafna there was this lawyer by name Qureshi who is in Cambridge pass out. And Pakistan spent 20 crores on him. He charged 20 crores from Pakistan government. Harish Salve charged 1 rupee. And the result is 15 out of 16 judges gave order in favor of India. Great. He won the case. And he charged only 1 rupee. So lawyer charge chestarani oka statement vaste, I want to say this, that when it comes to protecting the pride of the country, when it comes to protecting the constitutional right, depending upon the type of the case, there are lawyers who charge 1 rupee also. అంత బానే ఉంది సార్. వేరే వాళ్ళ గురించి ఎంత చార్జ్ చేస్తారు ఏంటి అన్ని వివరించారు, బట్ మీరెంత చార్జ్ చేస్తారు పర్ కేస్? అది మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు.